హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో మర్చిపోకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా మా కజిన్స్తో 1 డే చెన్నై అండ్ 2 డే పాండి ట్రిప్కి వెళ్ళాను. సో మేము తిరిగిన ప్లేసెస్ అండ్ వాటి ఇన్ఫో అంతా మీతో షేర్ చేసుకుంటే మీకు ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది అనిపించింది. అందుకే వ్లాగ్ చేసాము. మేము చెన్నైలో ఉండేది 1 డే కాబట్టి ఎక్కువ ప్లేసెస్ ఎలాగో కవర్ చేయలేం. సో మహాబలిపురం వెళ్దామని అనుకున్నాము గుడికి. కాబట్టి మేము అందరం కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యామన్నమాట. నేనైతే ఇలా అలియాక డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమందరం రెడీ అయ్యి రూమ్స్ నుండి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 7:45 అయింది. 9కి గుడి ఓపెన్ చేస్తారని చెప్పారు. మేము ఉన్న ప్లేస్ నవలూరు నుండి గుడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది అన్నారు. సో ఇంకా అప్పుడు టిఫిన్ చేస్తే గుడికి లేట్ అయిపోద్ది అండ్ గుడిలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేమనిపించి ఒక ఆటో మాట్లాడుకొని ఆటో ఎక్కేసాము. నవలూరు నుండి మహాబలిపురం గుడికి పర్ హెడ్ 100 తీసుకున్నారు ఆటోలో. దారిలో ఇలా చాలా వాటర్ బాడీస్ కనిపించాయి. బికాజ్ ఆల్మోస్ట్ ఇదంతా కోస్టల్ ఏరియా అనుకుంటా. అలా ఆటోలో 1 అవర్ జర్నీ తర్వాత మహాబలిపురం రీచ్ అయిపోయాం 9కి. సో బయట ఇలా మాకు కొన్ని స్టాల్స్ కనిపించినాయి, హ్యాట్స్ అండ్ ఇంకా కొన్ని యాక్సెసరీస్ అమ్ముతూ. సో ఇది మనం టికెట్ తీసుకోవాలన్నమాట. మనం మహాబలిపురంలో ఏ గుడి బయటైనా టికెట్ తీసుకోవచ్చు. టికెట్ పర్ హెడ్ వచ్చేసి 40 ఫర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ అదర్ దాన్ ఇండియన్ సిటిజన్స్కి టికెట్ కాస్ట్ వచ్చేసి 600. ఐ డోంట్ నో వై ద డిఫరెన్స్ ఈజ్. మహాబలిపురం మొత్తం ఆల్మోస్ట్ ఒక 8 ప్లేసెస్ ఉంటాయి. బట్ మేము 7 ప్లేసెస్ కవర్ చేసాము. అండ్ ఒక్క టికెట్తో మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అండ్ వాళ్ళ టికెట్ స్టాంపింగ్ ఒక స్టైల్లో చేశారు. మాకు ఫన్నీగా అనిపించేది చెప్తుంది. అండ్ ఇది వచ్చేసి మన రూట్ మ్యాప్ అనమాట. మనం అక్కడ రెడ్ ఉంది కదా, అక్కడ ఉన్నాం ప్రస్తుతం. మనం ఫస్ట్ షోర్ టెంపుల్ చూస్తున్నాం, దాని తర్వాత మిగిలిన ప్లేసెస్ అన్నీ చూస్తాము. మహాబలిపురాన్ని మామల్లపురం అని కూడా అంటారు. పూర్వం బలిచక్రవర్తి అనే రాజు పాలించేవారంట, అందుకే మహాబలిపురం అనే పేరు వచ్చింది. మామల్లపురం అనే పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? పల్లవరాజు అయిన మామల్లన్ బలిచక్రవర్తి తర్వాత పాలించారంట, అందుకే మామల్లపురం అనే పేరు కూడా దీనికి వచ్చింది. మేము మార్నింగే 9కి వెళ్ళిపోయాం కదా. సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళేమో జోక్స్ వేసుకుంటున్నారు. అది ఫన్నీగా అనిపించి వీడియో తీశాను. ఒకప్పుడు పల్లవులకి ఇది ప్రధాన ఓడరేవు పట్టణం అంట. అప్పట్లో ఒకనొక సమయంలో ఇది పల్లవులకి రాజధానిగా కూడా ఉండేదంట. సో అందుకే ఈ మోన్యుమెంట్స్ అన్నీ కట్టించారు. అండ్ ఈ షోర్ టెంపుల్ పక్కనే ఒక బీచ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుండి చూస్తూ ఉంటే బీచ్ని గుడిని డిఫరెన్షియేట్ చేస్తూ మధ్యలో ఒక కంచె వేశారనమాట. అండ్ అంతేకాదు 1984లో మహాబలిపురంని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో చెప్పా కదా ఫస్ట్ మనం షోర్ టెంపుల్కి వెళ్ళబోతున్నామని. ఇదే షోర్ టెంపుల్, చూసారా చాలా బాగుంది. సో దీని హిస్టరీ ఏంటంటే, 2వ నరసింహవర్మ గ్రెనైట్ రాయితో 1200 ఇయర్స్ పూర్వం నిర్మించారంట. ఈ గుడి మొత్తం మనకి గ్రెనైట్ రాయితోనే బిల్డ్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. నాకైతే మొత్తం గ్రెనైట్తో బిల్డ్ చేశారంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది గ్రనైట్తో బిల్డ్ చేసిన ఏన్షియన్ టెంపుల్స్ అన్నిట్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెంపుల్ అట. ఈ గుడిలో మనకి 3 విగ్రహాలు ఉంటాయి. 2 మహాశివుడివి, ఒకటి శ్రీ మహావిష్ణువుది. మహాశివుడి 2 రూపాలు ఉంటాయి, ఒకటి మహాశివుడి రూపం, ఇంకోటి లింగ రూపం. అండ్ చూసారు కదా గుడి చుట్టూ మనకి నందులతోనే ఉంటాయి. మొత్తం గుడికి అన్ని వైపులా చుట్టూ నందులే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చాలామంది ఫారినర్స్ వచ్చారు. వాళ్ళు స్పెషల్గా గైడ్ని పెట్టి మొత్తం దీని హిస్టరీ అంతా తెలుసుకుంటున్నారు. అండ్ ఈ ద్వారం లోపల మనకి మహాశివుడి రూపం ఉంది. సన్లైట్లో సరిగ్గా కనిపించలేదు, బట్ లోపలైతే మహాశివుని రూపం ఉంది. దీనికి అటువైపు ఏమో లింగ రూపం ఉంది. ఇక్కడ మా కజిన్స్ అందరూ కాసేపు కూర్చొని మొత్తం అన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఆ కాలంలో ఇప్పుడు ఉన్నట్టు శాటిలైట్స్ అండ్ టెక్నాలజీ ఉండేవి కాదు కదా. సో ఇక్కడ వాటర్ లెవెల్ బట్టి ప్రమాదాలు వచ్చేలా ఉంటే ముందే పూజారి చెప్పేవాళ్ళంట. సో అలా అందరూ అప్రమత్తం అయ్యేవారంట. నాకు ఈ విషయం తెలియగానే ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మొత్తం అక్కడ ఆర్కిటెక్చర్ కోసం.
అండ్ ఇక్కడ ఈ విగ్రహంలో ఈ యానిమల్ తల తెగిపోయింది. దీన్ని అలాగే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పైన ఒక సింహం ఉంది. దాని లోపల మనకి దుర్గాదేవి కనిపిస్తుందన్నమాట. ఇదంట మహిషాసురమర్దినిని రిజంబుల్ చేస్తుందంట. యాక్చువల్లీ ఇలాంటి ఆలయాలు 7 ఉండేవంట ఇదే ప్రదేశంలో. బట్ కాలక్రమేణా ఇది మాత్రమే ఉందంట. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ షోర్ టెంపుల్ ఇన్ మహాబలిపురం. గుడి నుండి ఇలా బయటికి రాగానే మాకు బోలన్నీ ఇలా చిన్న చిన్న షాప్స్ కనిపించాయి. చెప్పులు వాళ్ళే కుట్టి రెడీ చేస్తున్నారు. ఇక్కడ తోలు చెప్పులు వాళ్ళే రెడీ చేస్తున్నారు. అండ్ చాలా ఎక్కువగా ఉంది. సో మా కజిన్కి బాగా చెమటలు పట్టేస్తున్నాయంటే అది చెప్తుంది అక్కడ. అండ్ బయట ఎక్కువగా ఈ శిల్పాల షాప్స్ ఉన్నాయన్నమాట. చాలా అందంగా చెక్కారు ఇవన్నీ. ఇక్కడ వీళ్ళే చెక్కి వీళ్ళే అమ్ముతారంట. ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో అనిపిస్తుంది. నాకు చాలా నచ్చాయి, అందుకే మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇవి వచ్చేసి చిన్న ఏనుగు అనమాట. ఇది వీళ్ళే చెక్కారంట. ఒకే రాయితో 2 కలిపి చెక్కారంట. ఈ ఏనుగు లోపల ఇంకొక ఏనుగు ఉంది చూసారా, సేమ్ ఏనుగు డిఫరెంట్ సైజెస్లో కూడా అమ్ముతున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి అన్నిటికన్నా చిన్నది. అండ్ మా కజిన్ ఇది ఒకటి తీసుకున్నాడు 150కి. పెద్దది వచ్చి 450 అట. అండ్ ఈ రౌండ్గా ఉన్నాయి కదా, వాటి లోపల క్యాండిల్స్ పెడతారంట. సో దట్ ఆ డిజైన్, ఆ రాయి మీద ఉన్న డిజైన్ మొత్తం రూమ్ అంతా ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు చెక్కిన శిల్పాలు కూడా చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. మేబీ అవంతా ఉంటాయి అనుకుంటా. 2000, 3000, కొన్ని 10,000 కూడా చెప్పారు. అక్కడ అంకుల్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పమన్నాను. సో చెప్పారనమాట. అండ్ ఇది బుద్ధుడి విగ్రహం. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 5 lakhs చెప్పారు. షాక్ అయ్యారా? నేను అంత అయ్యాను. నాకు ఈ విగ్రహాలు అండ్ వీటి కాస్ట్ వినగానే సినిమాలో చూస్తుంటాం కదా, కొన్ని జోనర్ మూవీస్ టెంపుల్లో విగ్రహాలు అమ్ముతూ ఉంటే అవి కోటల్లో పలుకుతాయి ఫారినర్స్కి అన్నట్టు. సో అవే సీన్స్ గుర్తొచ్చాయి. అండ్ ఆ షాప్స్ నుండి అలా బయటకు రాగానే ఇక్కడ ఇలా ఒక కొలను కనిపించింది. బాగా అనిపించి ఇది కూడా తీశాను. అండ్ మేము మార్నింగ్ నుండి ఏం తినలేదు. అంత ఎండలో అలా నడుస్తూ ఉంటే ఒక్కొక్కరు బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో మాకు అక్కడ టిఫిన్స్ కూడా ఎక్కడ కనిపించలేదు. సో ఏది కనిపిస్తే తినేద్దామని చెప్పి దారిలో ఇవంట ఏదో బనానా చిప్స్ అనుకుంటా, దాంట్లో ఉప్పు కారం వేసి కొంచెం స్పైసీగా చేశారు. సో అవి ఒక 2 types తీసుకొని తిన్నాము. మాకు తమిళ్ రాదు కదా, ఈ బ్రో మా కజిన్ వాళ్ళ కలీగ్ అనమాట. సో ఈయనే వాళ్ళకి మాకు మధ్య ట్రాన్స్లేటర్గా ఉండి మొత్తం ట్రిప్ అంతా హెల్ప్ చేశారు. మహాబలిపురంలో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. దీనికి ఆటోలో మనం ప్లేస్ టు ప్లేస్ 20 అలా తీసుకుంటారు. మేమేం చేసామంటే మొత్తం అన్ని ప్లేసెస్ తిరిగి చూడడానికి ఒక ఆటో పెట్టించుకున్నాము. దానికి అందరికీ మాకు 300 తీసుకున్నారు 8 members. మహాబలిపురంలో మనం విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ వచ్చేసి పాండవ రథాలు. దీనినే పంచరథాల ఆలయం అని కూడా అంటారు. చూసారు కదా, ఇది వచ్చేసి భీమా రథం అనమాట. ఇదే అన్నిటికన్నా పెద్దగా ఉంది అండ్ సెంటర్లో ఉంది. మొత్తం అన్ని రథాల కన్నా ఇదే పెద్దగా ఉంది. ఇది వచ్చేసి నకుల సహదేవ రథం. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ సింగిల్ రాయి మీద చెక్కబడినవి. ఇది వచ్చేసి అర్జున రథం. అండ్ ఇది వచ్చేసి ద్రౌపది రథ. లోపల ఒక ఏదో స్కల్ప్చర్ చెక్ ఉంది. మేబీ ద్రౌపది అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఈ పాండవ రథాల ఆలయం ఎల్లోరా కేవ్స్లో కైలాష్ టెంపుల్ని రిజంబుల్ చేస్తున్నాయి. కొన్ని ఫీచర్స్ అలాగే కనిపిస్తాయి. అక్కడ ఎలిఫెంట్ చూసారు కదా, సేమ్ కైలాష్ టెంపుల్లో కూడా అలానే ఉంటుంది. ఇది వచ్చేసి ధర్మరాజు రథ. అండ్ ఇప్పుడు మనం విజిట్ చేయబోయే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఓల్డ్ లైట్ హౌస్. అండ్ ఈ స్కూల్ పిల్లల్ని ట్రిప్కి తీసుకొచ్చారనుకుంటా. అండ్ నాకు ఇక్కడ ఈ ఓల్డ్ మంకీని చూస్తే ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీలో మారిస్ గుర్తొచ్చి చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లల్ని చూసారు కదా, వీళ్ళకి చాలా థ్రిల్లింగ్గా అనిపించిందంట. ఏంటి తమిళ్ రాదన్నారు, నాకెలా అర్థమైంది అనుకున్నారా? ఆ వర్డ్ చెప్తాను, మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళైతే వాళ్ళ మిస్తో మిస్ రొంబ థ్రిల్లింగ్ ఇరుకా, రొంబ సూపర్ ఇరుకా అన్నారు. సో అర్థమై ఉంటుంది కదా మీకు కూడా. అండ్ ఇక్కడ నుండి మొత్తం మహాబలిపురం వ్యూ అండ్ బీచ్ కనిపిస్తున్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇదే ఓల్డ్ లైట్ హౌస్. దీన్నే ఓళ్ళ కన్నేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇది అతి పురాతనమైన లైట్ హౌస్ అంట. ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో పల్లవులు ఈ లైట్ హౌస్ని యూజ్ చేసుకునే వాళ్ళంట. చూడ్డానికైతే చాలా బాగుంది.
సో లైట్ హౌస్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి విజిట్ చేయబోతున్నాం ఆటోలో. సో ఇంకో ప్లేస్కి విజిట్ అయ్యాక బయట ఇలా కొన్ని చిన్న స్టాల్స్ ఉంటే మా కజిన్స్ వాళ్ళకి కావాల్సినవి కొన్ని షాపింగ్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు మనం విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి అర్జున ఫినాన్స్. దీన్నే భగీరథ ఫినాన్స్ అంటారు. ఇదంతా కూడా ఒకే రాయి మీద చెక్కబడింది. చాలా డిఫరెంట్గా చెక్కారు. చాలా అంటే క్లీన్గా అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి. భగీరథ ఫినాన్స్ పక్కనే మనకి కృష్ణ మండపం ఉంటుంది. దీనిలో అయితే పూర్వకాలంలో గ్రామస్తుల లైఫ్ స్టైల్ని మనం చూడొచ్చు. మొత్తం చెక్కబడి ఉంటాయి. అర్జున ఫినాన్స్ పక్కన ఇది చూసి నిజమైన కోతులేమో అనుకున్నాం. బట్ దగ్గరికి వెళ్ళాక అర్థమైంది అవి కూడా చెక్కబడ్డాయని. అండ్ ఇందాక చెప్పాను కదా వీళ్ళు ఒక స్టైల్లో స్టాంప్ చేస్తున్నారని. అది కూడా చూపిస్తా చూడండి మీకు. ఈయన అయితే యాక్చువల్లీ స్లోగా చేశారు. ఇంతకుముందు ఆయన అయితే చాలా ఫాస్ట్గా స్టాంప్ చేశారు ఒక స్టైల్లో. అదైతే ఇంకా బాగుంది. బట్ అది షూట్ చేయలేదు. మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ వచ్చేసి కృష్ణ బటర్ బాల్. ఇది చూస్తే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఆ స్లాంట్ రాయి మీద అంత పెద్ద రాయి కదలకుండా అలా కాన్స్టెంట్గా ఎలా ఉందా అనిపించింది. 1908లో బ్రిటిషర్స్ ఉండే టైంలో గవర్నర్గా ఉన్న బ్రిటిష్ ఆఫీసర్ ఆర్థర్ హ్యావ్లాక్ ఆ రాయిని 7 ఎలిఫెంట్స్తో కదిలించడానికి ట్రై చేశారంట. ఆయన కూడా కదిలించలేకపోయారు. మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. అండ్ కిందన ఇలా పిల్లలు జారుతూ ఉన్నారనమాట. అండ్ మీకు చెప్పాను కదా అక్కడ గైడ్స్ కూడా అవైలబుల్ ఉంటారని. కొంతమంది చూసారు కదా అలా గైడ్ని పెట్టి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని అండ్ అప్పటికే మా అందరు బ్యాటరీస్ డౌన్ అయిపోయాయి. అండ్ మామూలుగా లేదు చెన్నైలో. సో మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం నవలూరుకి. మేము మార్నింగ్ నుండి అసలు ఏం తినలేదు. దారిలో ఏవో స్నాక్స్ దొరికితే అవి తిన్నాము. సో ఒక్కొక్కరికి చాలా ఆకలేసింది. సో నవలూరులో ఇక్కడ హైదరాబాద్ రెస్టారెంట్ అంట జీషన్ అని, అక్కడికి వెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ మీ. మీకు నేను ఆ రెస్టారెంట్ యాంబియన్స్ కూడా చూపిస్తున్నాను. వాల్స్ మీద మొత్తం హైదరాబాద్లో ఉన్న మాన్యుమెంట్స్ అంతా ఇలా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ చేసి పెట్టారు. అండ్ నవలూరులో చాలా ఐటీ హబ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ టేబుల్స్ అన్నీ టీమ్ లంచెస్తో ఫిల్ అయిపోయాయి. వాళ్ళ టీమ్మేట్స్తో వచ్చారు అందరూ. అండ్ అక్కడ ఫుడ్ తినేసాక అందరూ అలసిపోయాం కదా, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ఎ డే ఇన్ చెన్నై పార్ట్ 1. పార్ట్ 2 కూడా రాబోతుంది. మీన్ వైల్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్ అమ్మ. బాయ్.